అరే మచ్చా, ఎలా ఉన్నావురా? బాగున్నా మచ్చా. ఈవినింగ్ హైదరాబాద్ వస్తాండా ప్రాజెక్ట్ వర్క్ కోసం. 1 వీక్ ఆఫీస్ స్టే ఇచ్చారా, బట్ ఐ హేట్ ఇట్. ఎక్కడైనా మంచి పీజీ చూడరా. బయటెందుకు మచ్చా, మా ఇంటికి వచ్చేసాయి, హ్యాపీగా ఉండొచ్చు. సరే మచ్చా, థ్యాంక్ యూ. ఎవరు బాలు ఫోన్లో? నా క్లోజ్ ఫ్రెండ్ శైలు చెన్నై నుండి ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద హైదరాబాద్ వస్తున్నాడు. ఒక 1 వీక్ మన ఇంట్లోనే ఉంటాడు. మనిద్దరి మధ్యలో వేరే వాళ్ళు ఎందుకు బాలు? ముందే నాకు ఫీవరిష్ గా ఉంది. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ శైలు. బీటెక్లో ఉన్నప్పుడు వాడు ఎన్నో చూపించాడు. ఏంటివి? నోట్స్ శైలు. వాట్ ఎవర్, నాకు మాత్రం కంఫర్ట్ గా ఉండదు. అరే మచ్చా, ఈవినింగ్ వస్తా అన్నావు కదరా? ఎప్పుడో వచ్చేసా మచ్చా. డోర్ బయట ఉండి కాల్ చేశా. నువ్వు రమ్మంటే వద్దామని, పొమ్మంటే తోపేద్దామని. యు డిడ్ నాట్ చేంజ్ మచ్చా. రారా. శైలు నా ఫ్రెండ్ నారి. మచ్చా నా వైఫ్ శైలు. హాయ్ శైలు. హాయ్ అన్నయ్య. సిస్టర్ సిస్టర్. హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ మచ్చా? మచ్చా, ఐ మ్యారీడ్ నయనతారా, బట్ షీ ఈజ్ చంద్రముఖి. లైఫ్ ఈజ్ ఎండ్. అయ్యో, ఏమైంది? వన్ సెకండ్. పోయిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ శైలు. అబ్బా, కడుపులో మంటగా ఉంది. ఈనో తాగినా చల్లారదే. ఎలా? నేను వెళ్ళేలోపు వీళ్ళని ఎలాగైనా ఎడగొట్టాలి. అదే మన ప్రాజెక్ట్ వర్క్. ఇంకేంట్రా సంగతులు? అయాం ఓకే మచ్చా, అయాం ఓకే. The next day. ఎప్పుడొస్తున్నావు? ఓకే. ఎస్, ఇప్పుడు చెప్తా. అవును. హాయ్ రా మచ్చా. హాయ్ మచ్చా. ఎలా ఉంది ఫస్ట్ డే? ఆఫీస్ బాగుంది కానీ ట్రాఫిక్ టూ మచ్ మచ్చా. కొలీగ్స్ ఎలా ఉన్నారు? అబ్బో, అబ్బాయిలు లోడింగు, అమ్మాయిలు ఆల్రెడీ అప్డేటెడ్ వెర్షన్. ఒక్కొక్కరికి 2-3 కనెక్షన్స్. ఆఫీసులో ఒకడు, ఆన్లైన్ లో ఒకడు, ఫోన్ లో ఇంకొకడు. మల్టీ టాస్కింగ్. 3 సిమ్స్ ఇన్ 1 పీస్. జెంజీ గర్ల్స్. టూ మచ్ మచ్చా. ఏంట్రా, నువ్వు సిఐడి లాగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నావా? అబ్జర్వ్ కాదు మచ్చా, సర్వే ఇవ్వాలంటే ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. బైదవే, నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు సిస్టర్కి ఎప్పుడైనా కాల్ చేస్తావా? నోవే, ఆఫీస్ టెన్షనే సరిపోతుందిరా. అందుకేనా సిస్టరు గంటలు గంటలు ఫోన్లో ఎవరితో మాటలే మాటలు, నవ్వులే నవ్వులు. అరే, వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందిరా. మచ్చా, అమ్మతో మాట్లాడితే ఆ లెవెల్ లాఫింగ్ ఉండదు. జెంజీ గర్ల్స్. ఆఫీసులో ఒకడు, ఆన్లైన్లో ఒకడు, ఫోన్లో ఇంకొకడు. అబ్బాయితో మాట్లాడినా అమ్మాయి అంటారు మచ్చా. మచ్చా, ఐఎమ్ ఏ గుడ్ సిటిజన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. ఇన్వెస్టిగేషన్ మాత్రం నీదే. ఉంటాను మచ్చా.
ఎవరు శైలు ఫోన్లో? ఫ్రెండు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. డౌటా? చెక్ చేసుకో కావాలంటే. అలా ఏం లేదు, వెళ్ళు. మచా చెప్పు మచ్చా. ఎక్కడ్రా? అన్నం నీకోసం చూసి చూసి చల్లగా అయిపోతుందిరా. మచ్చా నేను బయట తినేసి వస్తా, నువ్వు కానిచ్చేసేయ్. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా సిస్టర్, నీ వంటదా నల్లా ఇరుక్కు. నల్లగా ఉందా? ఆ, సూపర్ గా ఉందని అర్థం. బాలు ఈజే లక్కీ గై. అమ్మా, బాలు డైలీ ఇంట్లోనే తింటాడా? తింటాడు, అప్పుడప్పుడు బయట కూడా తింటాడు. ఇంట్లో స్టార్ చెఫ్ ఉండగా బయట తింటాడా? ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇంట్లో ఇల్లాలు బయట పార్సిల్. అన్నయ్య మీరెక్కువ మాట్లాడుతున్నారు. నో 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 నో, నేను అన్నది బాలు గురించి కాదు సిస్టర్, జనరల్ గా మాట్లాడుతున్నా అంతే. బట్ బాలీ ఈజ్ ఏ గుడ్ బాయ్. సరే, ఒక పని చేద్దాం సిస్టర్, వాడిని రాగానే డిన్నర్కి వెళ్దాం. బయటే తిన్నాడు అనుకో, నా ప్రాబ్లం క్లియర్. అదిగో వాడే వచ్చాడు, వెళ్ళు. హాయ్ రా. హాయ్. ఏవండి, ఆ శైలు. ఫ్రెష్ అయ్యి రండి, వడ్డిస్తాను. సారీ శైలు, ఆల్రెడీ నేను తినేశాను. నేను చెప్పలే? మీరు ఈ మధ్య బాగా బయట తింటున్నారు. అరే, ఆకలైంది తిన్నా అంతే. ఫుడ్ ఆకలా లేకపోతే వేరే ఆకలా? ఏంటి శైలు, వాట్ ఆర్ యు సేయింగ్? నన్ను డౌట్ చేస్తున్నావా? నేను ఆన్సర్ అడిగాను, క్వశ్చన్ కాదు. ఓకే శైలు, నా మీద డౌట్స్ ఉన్నాయంటే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడగండి. ఎప్పుడు చూసినా ఫోన్లో గంటలు గంటలు ఇకైకలు పక్కపక్కలు. అడుగుతానేమో అమ్మ అంటావు, అమ్మాయి అంటావు. ఏది నిజమో? వర్కౌట్ అయింది. బాలు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు. ట్రస్ట్ లేకపోతే ఈ లవ్ ఎందుకు? ఐ హేట్ యూ. ఐ టు హేట్ యూ. అమ్మయ్యా, నాకు 2 రకాలుగా కడుపు నిండింది. ఫుడ్తోని, 2 డ్రామాతోని. అమ్మాయి అల్లుడిని మర్చిపోతాను అంటే జోక్ అనుకున్నాను, కానీ నిజంగానే మార్చేసిందే. అయ్యో అయ్యో శైలు, ఎంత పని చేసావే! మాకు తెలియకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా? ఓయ్, ఏందయ్య మీరు సీరియల్ గాని చూస్తారా ఏంది? మీ అమ్మాయి వాళ్ళు లోపలే ఉన్నారు, రండి. అలాగా? ఆ. ఏమ్మా శైలు, ఎగ్జామ్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ లా ఎందుకు అలా కూర్చున్నారు? ఏం జరిగింది? నన్ను కాదు నాన్న, మీ అల్లుడిని అడగండి. శైలుని అడగండి మామయ్య. ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను. అంకుల్ గారు, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, స్మాల్ స్పార్క్, బిగ్ ఫైర్. పేరెంట్స్ కదా, ట్రై టు అండర్స్టాండ్. మధ్యలో నువ్వెవడివయ్యా, గొట్టంగాడివి? వట్టంగా కంట్రోల్ కంట్రోల్. యాక్చువల్లీ అంకుల్ గారు పెళ్లి తర్వాత మా వాడి కట్నం ఇవ్వలేదని హట్ అయ్యాడు. అదేమిటల్లుడు, లవ్ మ్యారేజ్ కదా, కట్నం ఏమిటి కొత్తగా? మామయ్య అది అచ్చా, లవ్ మ్యారేజ్ అయినా వాడు మీ అల్లుడే కదా, వాడి కట్నం ఇవ్వాలి కదా అని వాడి ఫీలింగ్. ఏరా? అవును మామయ్య, అల్లుడు అంటే ఫ్రీగా వస్తాడా ఏంటి? నాన్న, ఇవన్నీ పక్కన పెట్టండి. నన్ను అనుమానిస్తున్నాడు. మామయ్య నన్ను కూడా అనుమానిస్తుంది. ట్రస్ట్ లేకపోతే
రిలేషన్కి అర్థం ఏంటి? విడాకులే సొల్యూషన్. అవును, నాకు అదే కావాలి. పీస్ కావాలి, విడాకులు కావాలి. ఎస్ ఐ మీన్ నో 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 నో. ఇలా అంటామనుకున్నావు కదరా? అరే మచ్చా, నీ హిస్టరీ నాకు తెలుసురా. నువ్వు ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా ప్రాబ్లం ఎంటర్ అవుతుందని. బట్ నువ్వు మారావనుకొని మా ఇంట్లో ఉంచుకున్నాను రా బేదవా. సీన్ 2లోనే నీ స్క్రీన్ ప్లే అర్థమైంది కన్నింగ్ అన్నయ్య. మచ్చా కొట్టు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను మచ్చా. Entertainment ఏంట్రా బేదవా? అమ్మో మామయ్య, ఆ, ఒక చిన్న హెల్ప్ ఒకటేమిటల్లుడు, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అయ్యింది. రండి. అయ్యో అమ్మో అమ్మో మా ఇంట్లో పుల్ల పెట్టడానికి వచ్చావా? అండర్స్టాండింగ్ కోసం చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అమ్మో, అమ్మో. అబ్బా, అల్లా వస్తే ఉండ చూడు. ఆ? ఒరే ఆగరా, నీ పేరేంట్రా? నారద. యాప్ట్ టైటిల్, బతికిపోయావు పో. అమ్మో అమ్మో అమ్మో. చూడండి, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి ప్లేస్ ఇవ్వకూడదు. ఇచ్చామా, చిన్న మాట కూడా ఎన్నో పెడతాలకు దారితీస్తుంది. భార్యాభర్తలు అన్నాక మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు రావటం సహజం. కానీ అవి బయటికెళ్ళటమే పెద్ద తప్పు. ప్రాబ్లం వచ్చినప్పుడు మీరిద్దరూ ఒక చోట కూర్చుని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అప్పటికి సాల్వ్ కాకపోతే మాకు చెప్పండి, మేము సాల్వ్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది కదా. అంతేకాని ఇలా మధ్యలో ఫైర్ పెట్టే వాళ్ళ మాటలు వింటే సంసారాలు కూలిపోతాయి, లైఫ్ రిస్క్లో పడుతుంది. సే సారీ టు ఈచ్ అదర్. సారీ అండి. సారీ శైలు.